అయ్యో కమ్ ఆన్ యా కమ్. మైనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అభ్రపదమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధ శ్రీ కోడలా. అసలే భయపడి వస్తుంది. నువ్వు పూర్తిగా పాడావనుకో పిచ్చి చూపులు చూసి పారిపోతుంది. అలాగంటావా? నూరు మీద బడుద్దాయి. నువ్వు లోపలికి రమ్మా. కుడికాలు ముందు పెట్టు. నీ పేరేంటన్నా? ఆకాంక్ష. నోరు ముయ్యరా. నేను ఆ అమ్మాయి గొంతు విందామని అడిగితే నీ డబ్బింగ్ ఏమిటి మధ్య? పోనీ మావాడి పేరేంటమ్మా? అబ్బా, కాబోయే మొగుడు పేరు చెప్తుంది సిగ్గు లేకుండా. కొంచెం ఆడదన్న తర్వాత మొగుడు మర్యాద ఉండక్కర్లా? జలసి మాటలు మాట్లాడుకో. అమ్మాయి ఎలా ఉందో చెప్పు. మనమడివి నీకు నచ్చిన కోచైనా ఇంటి కోడల కిందే లెక్క. ఇదే కుళ్ళంటే. సాటి ఆడది అందంగా ఉంటే భరించలేవు కదా. ఆకాంక్ష, దీని మాటలను పట్టించుకోకు. ఇది నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు పోటీకి వచ్చేసరికి భరించలేక అలా మాట్లాడుతోంది. అవునన్నా, ఎంతైనా నా అన్న డాక్టర్ కదా, ఏ పేషెంట్ ను లవ్ చేస్తున్నాడు అనుకున్నాను. నీలాంటిది నా అన్నయ్యకి దొరకడం అంటే ఉడతకి జామకాయ దొరికినట్టే. ఎవరమ్మా? నువ్వు ఆకాంక్ష? ఎంత అందంగా ఉన్నా. ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. వీళ్ళని చూసి భయపడకే, గుండె బిగు చేసుకుని ధైర్యంగా కూర్చో. భయపడకు, ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి చూసి తెస్తాను. ఏమ్మా, అమ్మాయి ఎలా ఉందో చెప్పలేదేంటి? ఎలా ఉందేంట్రా? పాలల్లో కడిగిన ముత్యంలా ఉంది. నీకు నచ్చింది కదా? ఒరే, నీకు నచ్చితే మాకందరికి నచ్చినట్టే. అమ్మాయి ఎంతగా నచ్చిందో నా టెన్షన్ చూస్తే కనపడటం లేదు. అవతల కరెంటు పోయినా చేత్తో జ్యూస్ పిండుతున్నాను అమ్మాయికి ఇవ్వాలని. థాంక్ గాడ్. అమ్మా, నేను నీకు చెప్పనా? చెప్పు. చెప్పే కాదనకూడదు. నీ ప్రేమనే కాదనలేదు. ఏటో చెప్పరా. నీతో చెప్పకుండా నేనే పని చేయలేదు. కానీ ఇప్పుడు కాదన్నని ఒట్టేసి చెప్పు. ఏమిట్రా? ఆకాంక్ష నాకన్నా 1 సంవత్సరం పెద్దది. ఏంటమ్మా, నీ గుండె కూడా ఇంత వేగంగా కొట్టుకుంటుంది కదా? ఏం చేయమంటావమ్మా? ఆకాంక్ష నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఈ విషయం నీకు ప్రేమించక ముందే తెలుసా? లేదమ్మా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోందని తెలిసాకనే తెలిసింది. కానీ ఆకాంక్షకి ఈ నిజం ముందు నుంచే తెలుసు. అందుకే నన్ను దూరంగా ఉంచింది. మా ప్రేమని ఈ లోకం ఒప్పుకోదని వాదించింది. నేనే ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పమ్మా, మా ప్రేమకి ఇదొక ప్రాబ్లం అంటావా? ఏంటమ్మా, నేను చేసింది తప్ప? లేదంటే ఆకాంక్ష నాకంటే 1 సంవత్సరం ముందు పుట్టడం ఆ అమ్మాయి తప్ప? లేదురా, నిన్ను 1 సంవత్సరం లేటుగా కానీ నేనే తప్పు చేశాను. అమ్మా, తీసుకెళ్ళి నా కోడలికి. ఇది సంతోషించాల్సిన విషయం కాదా? 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి జరపన్నారు పెద్దలు. కానీ ఈ ఒక్క నిజం దాచి ఈ పెళ్లి జరపాలి. అదంతా నేను చూసుకుంటానే. ఇదిగో, మీ నాన్నకైనా బామ్మకైనా ఇప్పుడే చెప్పకే. పదా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నది. జ్యూస్ తీసుకోండి. పాడడం మానేమని నేరుగా చెప్పొచ్చు కదా లక్ష్మి. తీసుకోండి. తీసుకున్నా. తీసుకోరా అత్తయ్య. తీసుకోమ్మా, తీసుకోమ్మా కోడల పిల్ల. ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? పెళ్లి గురించేనా? అంతా సభ్యంగా శుభంగా జరిగిపోతుంది. బాధ్యత అంతా నాది. అర్థమైందా? ఏంట్రా పాడి కడుతున్నారు? సేఫ్టీ కోసం. ఏంటి సేఫ్టీయా? అంటే అమ్మగారు. రండి రండి రండి, నీకోసం ఎదురు చూస్తున్నాను.
ఇదిగో మేళ అబ్బాయిలు, అమ్మా. ఈయనే మా ఆయన. ఏయ్, ఏయ్, ఆపండి. ఆపండియ్యా. ఆపండి. నేను వాయించమన్నప్పుడు వాయించండి. మీరు లోపల రండి. అరే ఏంటిది ఈ బ్రాహ్మణ ఎందుకు సేఫ్టీయా? నాకేం అర్థం కావట్లేదు. గుమ్మానికి తోరణాలేంటి, ఈ చావు మేళం ఏంటి, ఈ పాడేంటి? అంటే ఏదైనా కొత్త వ్రతం చేస్తున్నావా? వ్రతం కాదు బాబు, కర్మకాండ. ఎవరి కర్మ? అంతా మీ కర్మ. నా కర్మ. అవునండి, 3 నెలల్లో ఏ క్షణంలోనైనా మీరు పోతారని ఆ. ఆఫ్రికానంద స్వామీజీ చెప్పారు. 3 నెలల్లో ఏ క్షణంలో నేను పోతానని చెప్పాయా? ఎవడే ఆఫ్రికానంద స్వామి? పాపం, మహాపాపం. ఆయన దైవాంత సంబుద్ధుడండి. ఇత్తడి చెంబేం కాదండి. మీరు లోపల రండి. వీరేనండి నా 1వ భర్త. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం తమ్ముడు. వీడెవడే వరుస కలుపుతున్నాడు? ఆయనే నాకు కాబోయే 2వ భర్త. ఏ సేవలే కురుక్షేత్ర నాటకంలో 1 కృష్ణుడు 2 కృష్ణులాగా 1 3 2 1 అంటే అవునన్నయ్య, ఆ? నువ్వు ఫస్ట్ మొగుడివి, నేను సేఫ్టీ సెకండ్ మొగుడిని. సేఫ్టీ నువ్వు నువ్వు కొట్టినా బాధపడనన్నయ్య, నేను నీ తమ్ముని కదా. డాడీ, అన్నయ్య చాలా అందంగా ఉన్నాడు కదా. అవును బాబు, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ. ఇంకా నయ్యం, రేటు తక్కువ బీడికి పొగ ఎక్కువ అన్నావు కాదు. ఎవడే ఆ స్వామిజీ? ఎవడే నేను చచ్చిపోతానని చెప్పిన ఆ స్వామిజీని ఈ గట్టితో నరికేసి జైలుకి వెళ్ళిపోతాం. వద్దండి, ఆయన చంపితే మీకు ఉరి శిక్ష పడుతుంది. మీ చావు ఇంకా లేట్ అయిపోతుంది. నా పెళ్లి కూడా లేట్ అవుతుంది. అందుకే హాయిగా నా ఒళ్ళో పడుకొని ప్రశాంతంగా కళ్ళు మూయండి. వద్దండి, ఆయన చావు నేను చూడలేను. కావాలంటే నేను మీ ఒళ్ళో పడుకుని హాయిగా కన్ను మూస్తాను. ఈ కట్టితో చంపేస్తాను. అయ్యగారు పోయినట్టున్నారు. అమ్మగారు ఏం చేస్తారు? ఏం ఏమిటోనమ్మా, మా కాలంలో పెళ్ళైన తర్వాత Thank you. కూడా మొగుణ్ణి చూడాలంటే సిగ్గుతో తలుపు చాటుకు వెళ్ళేవాళ్ళం. మరి అందుకే అంత ఆలస్యంగా పుట్టాను. మరి ఇప్పుడు పెళ్లి కాకుండానే జంటగా అందుకే అంత కూర్చుంటారు. స్పీడ్ గా పుట్టేశాడు. కూర్చోరా. చూడమ్మా, అమ్మాయి జాతకం అది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా అత్తయ్య. బాగుంది. ఏంటి కాఫీయా? కాదు అమ్మాయి. స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా ఉంది. ఏంటి అమ్మాయా? కాదు, కాఫీ. అబ్బా, ఏమిటే నువ్వు శుభమాని జాతకాలు చదువుతుంటే కళ్ళదోళ్ళవుతావు. వసే ముసలి, కలవాల్సింది జతకాన్ని జాతకాలు కావు. ఇదంతా ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు కదా. నీకు పాట పాడడం వచ్చామా? నాకా? పాడమని నన్నడగవలెనా. అందుకే మిమ్మల్ని అడగలేదు. మీరు కాసేపు ఊరుకోండి. నువ్వు పాడమ్మా. నేనా? ఏమిటే పెద్ద అప్పుడు ఎత్తగారైపోయినట్టు అథారిటీ చలాయిస్తున్నావు? కాదండి. నీకెందుకు, నేను వాడిస్తాను కదా. నువ్వు పాడమ్మా. నువ్వేమిట్రా అప్పుడే పార్టీ మార్చేసావు? అమ్మా, ఆవేశాన్ని బట్టి ఆలాపన్ని, అవసరాన్ని బట్టి పాటని, అచ్చిరానప్పుడు పార్టీని మార్చేయాల్సిందే. నువ్వు రాని చెప్తా. ఏం భయం లేదు, పాడే. అయ్యో, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. పాడే. 1 2 3 4. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు. వన్స్ మోర్. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలమ్మా. రాలేమ్మా, మీ అత్తయ్య కోపం వచ్చినట్టు. ఐమ్ సారీ అత్తయ్య. సారీ రైట్. అయ్యో, వేసంత ఎందుకమ్మా, వద్దులే. పెళ్లి తమ్ముళ్ళు చేసుకుందామా? దానికి ఆకాంక్ష నాన్నగారి పర్మిషన్ కావాలి. అంటే ఆకాంక్ష నాన్నగారు ఉన్నారు మిలిటరీలో. దట్స్ వెరీ గుడ్. ఆయన ఎక్కడున్నారో చెప్తే ఆయనతో మాట్లాడి. నేను మాట్లాడి 18 సంవత్సరాలైంది. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో ఏం చెప్పేది. ఆకాంక్ష 2 ఏళ్ల వయసులో ఆయన నాకు విడాకులు ఇచ్చారు. పోన్లేమ్మా, జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడ్డదానికి జరగాల్సిన శుభకార్యాన్ని గురించి ఆలోచిద్దాం. అమ్మాయి పెళ్లి ఆయనతో ముడిపడి ఉందనే నా బాధ. లేకపోతే కోరొచ్చిన మిమ్మల్ని కాదని సాధన చేయగలనా? ఆకాంక్ష పెళ్లికి ఆయనకి సంబంధం ఏమిటి? కోర్టు మాకు విడాకులు ఇచ్చినప్పుడు ఆకాంక్షను పెంచే బాధ్యత నాకు, పెళ్లి చేసే బాధ్యత ఆయనకు అప్పగించింది. పెంచే బాధ్యత అయిపోయినట్లే, ఇక పెళ్లి చేసే బాధ్యత మీదే అంకుల్. ఇంకా ఆమెకు మొగుడు మిగిలిన్నాడేమో కానీ నాకు మాత్రం తండ్రి లేడు. ఆకాంక్ష, నువ్వు ఉండమ్మా. మీరే చెప్పండి అంకుల్, తండ్రి అంటే ఎవరు? బిడ్డ చిన్నతనంలో తప్పటి అడుగులు వేస్తుంటే ఆ అడుగుల్ని చూసి మురిసిపోతూ సరిదిద్దేవాడు.
కానీ నా తండ్రి నేను తప్పటి అడుగులు వేసే వయసులో ఆయనే తప్పటి అడుగు వేశాడు. నా తల్లికి విడాకులు ఇచ్చాడు అంకుల్. నన్ను మా అమ్మని ఒంటరి వాళ్ళని చేశాడు. ఈ లోకంలో నాకు మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఎందుకు మీకే విధమైన అభ్యంతరమూ లేదమ్మా. నీకే లేని బంధం మాకు బంధుత్వం ఎలా అవుతుంది? ఒక విషయం చెప్తున్నాను, మా వాడంటే మాకు ప్రాణం, వాడికి నువ్వే ఆరో ప్రాణం. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం నీ పెళ్లిని నిర్విఘ్నంగా జరిపిస్తాం. లాహిరి లాహిరి లాహిరిలో ఆహా ఎంత బాగా పాడుతున్నది. ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. ప్రియా, ఆ, ఈ పండు వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వాటర్ బాటిల్ తాగి కాకిలాగా హాయిగా నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. ఏమే ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు కాబోయే భర్తతోనండి. ఏడోడు ఎక్కడున్నాడు? నమస్తే అన్న, ఇక్కడున్నా. ఎక్కడ్రా? పక్కనే ఉయ్యాలవుతున్నా. ఎక్కడా? ఇక్కడే ఉన్నా, పక్కనే. గట్టిగా మాట్లాడు. ఇక్కడే అన్నా. ఎక్కడ్రో? నేనే అన్నా. అయ్యి బాబాయ్ ఏంట్రా ఇంత నల్లగా ఉన్నావు? మొన్న బాగానే తెచ్చావుగా. మొన్న చూసింది పగలు కదన్నా. ఓహో పగల టైప్ లో రాత్రి టైప్ లో ఉంటావా? రే నీకు దండం పెడతాను రా. రాత్రులు వచ్చేటప్పుడు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని చావరా? అలాగే వేసుకుంటాను కదా కాసేపు ఉయ్యాలు ఉప్పు. ఆ? నేను నీకు ఉయ్యాలో పోలా? అవునండి, అంత ముచ్చట పడుతున్నారు, కాస్త ఒప్పండి. ఆహా ఓహో అరే శివానందం నీ బతుకే బతుకురా. ఆహా పతివ్రత వైఫ్ సేఫ్టీ మొగుడు. నువ్వు పదవే, నువ్వు లోపల పద. ఆ? పద, పద, పద. మరే ఏంటన్నా నువ్వు అంత కఠినంగా తయారవుతున్నావు? నోరు మీద నన్ను, నోరు మీద. రామో! ప్రియా ప్రియా. ప్రియా, ప్రియా. మూడు నెలల భర్త పద, ప్రియా. వెళ్తున్నాడు. ఈ ఎడబాటు నేను భరించలేను. కనీసం నీ దగ్గర ఉంటే ఓ ఫోటో అయినా ఇవ్వు. అలాగే ప్రియా, నువ్వు ఎప్పుడు అడుగుతావు అంటే జోలు పెట్టుకుని తిరుగుతున్నా. అమ్మో ఫోటో ఆడితే నెగిటివ్ ఇచ్చాయంట్రా. అది ఫోటోయే అన్నయ్య, కెమెరామెన్ ఫాల్ట్. కెమెరామెన్ ఫాల్ట్ కాదురా. ఈ సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్ అందరూ గెలిచినా నీ ఫోటో ఇంతకంటే దరిద్రంగా తీయలేరా? ఫోన్లేండి, ఈ నెగటివ్ ని నా గుండెల్లో డెవలప్ చేసుకుంటాను. వద్దు, గుండెల్లో దాచుకోవడం ఎందుకమ్మా? నాకు ఇయ్యి, నేను పెద్ద చేసి గోల్డ్ ఫ్రేమ్ కట్టి గోడకి మేఘలు కొట్టి బిగిస్తానే. దరిద్రుడా, అమ్మ కడుపుల మాడ, నేను ఇక్కడే తెచ్చానే. అడవకన్నయ్య. చేదిరా చేతి 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 అయ్యారు పోయినట్టున్నారు, వేసేయండి గారు. నానమ్మ అజరుద్దీన్ సిక్సర్ కొట్టాడే. కొడితే కొట్టారు, కాస్త నెమ్మదిగా కొట్టమనివే, లేకపోతే టీవీ పగిలిపోద్ది. లత డార్లింగ్, మమ్మల్ని ఆశీర్వదించు. 100 ఏళ్ళు చల్లగా బ్రతకండి బాబు. ఏం లేదే, మొన్న కాళ్ళకి నమస్కారం పెట్టడం మర్చిపోయాం. ఆ విషయం గుర్తొచ్చి సంతోషించాం లేరా సన్నాసి. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. కమ్. హలో ఆకాంక్ష, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. బాగున్నావా? రావే కోడలా రా. వచ్చేసాను. నా కోడలకి కోడలు నిండు చందమామ. పొగడేదేదో ఆ అమ్మాయిని డైరెక్ట్ గా పొగడొచ్చుగా. ఆ అమ్మాయి నాకన్నా బాగుందని ఎందుకు చెప్పాలి? సరేలే గాని మొన్న జాతకాలు నీ చేతికి ఇచ్చాగా, తీసుకురా. జాతకాలు ఇప్పుడు ఎందుకు అత్తయ్య? పురోహితులు ఆ విషయం చూసుకుంటారుగా. అదేమిటే, పురోహితుడు చూసిన దానికి నాలాంటి పెద్దలు చూసిన దానికి తేడా లేదు. లోపలికి వెళ్ళి తీసుకురా. అవుతాడు. హాయ్ నానమ్మ, టెండూల్కర్ వస్తున్నాడే. అమ్మాయ్, జాతకాలు పట్రా. నిన్నేనమ్మాయి, జాతకాలు తేవటానికి ఇంతసేపా? అత్తయ్య జాతకాలు ఇద్దరు ఈయన్నా? టెండూల్కర్ అవుతాడే. అవకేం చేస్తాడే? వాడికంటే వయసులో పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటే ఆయుష్ ఎస్ఎస్ రెండు క్షణమే. ఇంక మ్యాచ్ చూడడం వేస్ట్. పుష్యమి నక్షత్రం, మకర రాశి. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరి జాతకాలే? ఎవరిదైతే నీకెందుకే? అది కాదే ముస్లి, జాతకాలు ఎవరో ఫ్రాడ్ చేశారు. నీకంటే ఫ్రాడ్ ఎవరే? చూడు.
ఫ్రీజ్ అయిపోయా? ఎవరి జాతకం అది? ఎవరో పక్కింటాళ్ళు. నువ్వు అందరికన్నా ఓల్డ్ ఫ్రాడ్. ఏ ఫ్రాడ్ ఇట్రావే. ఏంటి ముస్లి? మీ అమ్మా నాన్న నీకు తెలుగు నేర్పనందుకు సంతోషంగా ఉంది. ఇదేంటి ఇది వరకు తెలుగు చదవలేదని తిట్టేదాన్ని ఇప్పుడు తెలుగు రానందుకు ముద్దు పెడుతున్నావు? అంతా దైవలీల. అయ్యగారు వస్తారు, ఏషాడు పెడతారు. దరిద్రులారా, మైసూరు మహారాజా వచ్చిన ఇంత ఘనంగా ఉండదు కదా. నేను చెప్పినప్పుడు వాయించండి, అయ్యగారు చచ్చినప్పుడు వాయించండి. దరిద్రుడా, అమ్మగారు ఏం చేస్తున్నారా? రెండో అయ్యగారికి తలార స్నానం చేస్తున్నారు. అయ్యి బాబోయ్, అప్పుడు వాడికి రెండో అయ్యగారు అయిపోయారా? ఇక ఉండే వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. నా సేఫ్టీ నా కొంప ముచ్చిందిరా. పద పద అద దరిద్రుడా. ఏంటి దారుణం? వనమూలికలతో ఆయన రుద్దితే చల్లగా అవుతారటండి. వనమూలికలెందుకే? యాసిడ్ తెచ్చిపోయి చర్మం ఊడిపోయి తెల్లబడి మనిషే పోతాడు ఏకంగా దరిద్రుడు. ఎందుకన్నా ఎంత కోపం? నువ్వు పోయాక పాపం ఈ పాపకు నేనే కదా దిక్కు. ఏంట్రా నువ్వు దిక్కు? ఏంట్రా నువ్వు దిక్కేట్రా? నడు, నడు, వద్దండి. నడు. ఆయన బేరుబడితో బయటికి వెళ్తే దిష్టి తగులుతుందండి. వీడికి దిష్ట? వీడు దిష్టికే దిష్టి కదే. అరే నడవరా, నీ బకెట్ తన్నే. అయ్యగారు బకెట్ తన్నే కట్టున్నారా? ఏంట్రా ఆపారెందుకు? వాయించండి రా, వాయించండి. మీ అమ్మ కడుపు మాడ వస్తా, నేను చచ్చిపోతాను రా. రే తీసుకెళ్ళండి బాబా. బతుకున్న వాళ్ళం మేము తీసుకెళ్ళం బాబా. తీసుకో. ఏంటి బాబు, కరెంట్ కట్ చేద్దని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ మేము డబ్బులు ఇస్తుంటే నువ్వు షో మధ్యలో కరెంట్ కట్ చేయమని మాకు డబ్బులు ఇస్తున్నా? లవ్ స్టోరీ సినిమాలో ఇదొక సీను. నీకు అర్థం కాదు కానీ నువ్వేం చేయాలో అర్థమైంది కదా. ఆకాంక్ష, నిన్నే. సారీ ఆకాంక్ష, తప్పైపోయింది. మన క్లాస్మేట్స్ అందరూ ఒరే వెధవా నేను ప్రేమిస్తున్నానని థియేటర్ల చుట్టూ తిరగడమే కానీ లవర్ని కనీసం ముద్దైనా పెట్టుకున్నావని అడిగారు. అందుకే ఎనీ హౌ సారీ. చీకట్లో ఎవరు చూడకుండా ముద్దు పెట్టుకోవడం తప్పు. రేపు అందరూ చూస్తుండగా మన కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్ లో డయస్ మీద నేను ముద్దు పెట్టుకుంటాను, సరేనా? రేపు అందరూ చూస్తుండగా ఫేర్వెల్ ఫంక్షన్ లో డయస్ మీద నిన్ను ముద్దు పెట్టుకుంటా. ఏయ్ ఏయ్, నాకు వినిపించలేదు. Now the program starts with Sringara Shakuntalam by our 4th year students YVS Kishore and Geeta.
జారే ఆ ముద్దు చెవిని తాకే ఓ ముద్దు చేతికి అందే ఓ ముద్దు పాపిట చెదిరే ఓ ముద్దు నడుమును తడివే ఓ ముద్దు నీ ముద్దుల్లో పెదవికి పెదవే రాసే ప్రేమ లేఖ ముద్దు పాటు ముద్దు చీకటి పడితే అలవాటు ముద్దు నిద్దుర చంపే నిజమైన ముద్దు పొద్దునే అసలైన ముద్దు చక్కెర పంచే చెలికాడి తొలి ముద్దు చుక్కలు చూపే మలి కోరి మలి ముద్దు నిమిషం నిలవద్దు తోడు నీడై గడిపే పెదవికి పెదవే రాసే ప్రేమ లేఖ ముద్దు చలితోపిడి ముద్దు ఎద సందడి ముద్దు మాట దాటద్దు ఘాటు ముద్దిచ్చి పగటి కళలు చాలు లేవే. నాది పగటి కళేనా? మా పెళ్లి జరగదా అమ్మా? నీ పెళ్లి జరిపిస్తే నీ డాడీ బెల్ట్తోనో బూటుతోనో నా పెళ్లి చేస్తారు. అమ్మా, నీకు డాడీ అంటే నిజంగా భయమా? భయమా? నువ్వు ఆయన చూస్తే ఇలా మాట్లాడదానివే కాదు. నీ కడుపులో పెరిగేది నా బిడ్డ తెలుసా? 8 సంవత్సరాల తర్వాత తల్లివయ్యా. బిడ్డకేమైనా అయితే డాక్టర్లు దేవుళ్ళు ఎవరు ఏం చేయలేరు. కావాలంటే 100-200 మంది చేత అంగ ప్రదర్శన చేయిస్తాను నా బిడ్డ కోసం. డాక్టర్, సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదో ఒక ప్రాణానికి గ్యారంటీ ఇవ్వగలం. నో 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 డాక్టర్, ఐ వాంట్ మై చైల్డ్. తల్లి ప్రాణానికి ఏం కాదు, ఆ దేవుణ్ణి నమ్ముతుంది. ప్లీజ్ సేవ్ మై చైల్డ్, ప్లీజ్ క్యారీ ఆన్, ప్లీజ్. నువ్వు డాడీని ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, విడాకులు ఎందుకు ఇచ్చావు? నేనిచ్చానా? ఏమిటి, ఇంకా ఎవరు రాలేదు కదండి? ఎవరు రావాలి? అదే కావాల్సిన వాళ్ళు. కావలసిన వాళ్ళ? ఈ లోకంలో నీకు నేను, నాకు నువ్వు. ఇప్పుడు మనకి పాప కావలసిన వాళ్ళు. కేక్ కట్ చేయించు. అమ్మా రాధిక. ఎవరు వీళ్ళు? అదేంటండి, మా అమ్మ నాన్న. ఇన్నాళ్ళు ఏమైపోయారు? మీరు పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ కోపంతో రాలేదు. ఇప్పుడు పాప పుట్టిందని తెలిసి. ఓహో, పాప కోసం వచ్చారా? మా కోసం కాదు, అంతేనా? అవుట్, గెట్ అవుట్. ఏమండి, ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు. ఏంటి, కన్నవాళ్ళని చూడగానే కట్టుకున్న వాడిని కన్నబిడ్డని మర్చిపోయావా? రేయ్, పండ్రా, పండ్రా. ఏమండి? Get out. ఏంటండి ఇది? ఏమండి?
ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న తరువాత భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఏదైనప్పటికీ వారి ఇరువురి సమ్మతంపై కోర్టు విడాకులు మంజూరు చేయడమైనది. వారిరువురికి కలిగిన ఏకైక సంతానం చిరంజీవి ఆకాంక్ష ఆడబిడ్డ కావడంతో పెంచే బాధ్యత తల్లికి, పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగించడమైనది. అయితే వారానికి ఒకసారి తన కూతుర్ని చూసుకునే అవకాశాన్ని తండ్రికి కల్పించడమైనది. సార్, మీ పాప నా కూతురు ఏడుస్తుంటే నేను చూడలేను. వారానికి ఒకసారి నా కూతురు నా కోసం ఏడవటం నేను భరించలేను. ఈ ఎడబాటు నేనే దిగమింగుంటాను. పెంచుకోమనండి, ఎంతకాలం పెంచుకుంటుందో. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు. కానీ పెళ్ళిడు రాగానే నా దగ్గరకు పంపించమనండి. నా కూతురు పెళ్లి నేనే ఘనంగా చేస్తాను, నాకు నచ్చిన వాడితో. పోనీ ఆయనే ఇచ్చాడనుకో, నువ్వెందుకు ఒప్పుకున్నా? భార్య అంటే భర్త సుఖం కోరుకునేదే. నేను దూరంగా ఉంటేనే ఆయన సంతోషంగా ఉంటానన్నారు. అందుకే విడాకులు కొప్పుకున్నాను. మేము కలిసి నడిచింది 7 అడుగులైనా, కాపురం చేసింది 7 ఏళ్ళైనా 7 జన్మలకి సరిపడా తీపి జ్ఞాపకాలు మిగిలాయి. అవి తలుచుకుంటే ఈ 25 ఏళ్ళు ఒంటరిగా బ్రతికాను. నువ్వెందుకమ్మా ఒంటరిగా బతకడం? అప్పుడే ఇంకో పెళ్లి చేసుకుని నెల్లో పడే వరకేది తాలి. ఒకసారి ఆడదాని గుండెల మీద పడ్డాక శరీరంలో ఒక భాగం అయిపోతుంది. గుండె ఆగే వరకు దీన్ని కట్టిన వాటి గుండెల్లోనే దాచుకోవాలి. అయ్యారా ఇటు మెయిన్ రోడ్ అంటే వెళ్దామండి. మెయిన్ రోడ్ ఎందుకు ట్రాఫిక్ ఎక్కువ కదండి. ఏదైనా లారీ వచ్చి కుదిరితే మాకు పని అయిపోతుంది. అయ్యి బాబోయ్, నన్ను రా. హలో నానాజీ గారు. హలో హలో హలో, కూర్చో. ఏమండి, మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టారంటే మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తానండి. మ్యాటర్ ఏందో చెప్పు. ఏమి లేదండి, నాకు ఒక పెళ్ళ ఉందండి. దానికి రెండో మొగుండని ఒకటి తయారయ్యాడండి. వాడిని వేసేయాలండి. అంతనే కదా? అంతనే కాదండి, నా పెళ్ళాన్ని రెండో పెళ్లి చేసుకోమని ఒక ఆఫ్రికానంద స్వామి దాయిలా పొడుగు అవుతాడండి. వాడు సలహా ఇస్తాడండి. అంతనే కదా? వాడిని కూడా వేసేయాలండి. ఈ 2 శవాలు నాకు కావాలండి. అప్పటి దరిద్రులారా. వీళ్ళంతా ఎవరు భయ్? ఆర్కెస్ట్రా. మణిరత్నానికి ఏఆర్ రెహమాన్ దొరికినట్టు నా బతుకు ఇళ్ళు దొరికారు. శవం అన్న మాట ఇట్లా కొడతా ఉంటారు. ఆపండి, ఇదండి రిధము. నన్ను ఇలా బారి నుంచి కాపాడండి ప్రభు. అరే ఏం కాపాడమంటావు భయ్? ఆ సౌండ్ నాదమా ఖరాబ్ అవుతుంది. చెప్పు, నీ పెళ్ళానికి రెండో మొగుడు ఉన్నాడు, ఐడియాలు ఇచ్చే స్వామీజీ ఉన్నాడు. ఆ 2 శవాలు నీకు కావాలి. ఈ రికార్డింగ్ ఏంది భయ్? నా కర్మ. అచ్చా, నీ పేరేంది? శివానందం. ఆయన పేరు శివానందం కాదురా భయ్, శివానందము. అచ్చా, నేను లేపాల్సిన క్యాండిడేట్. రేపు నేను నీకు మనిషిని చూపిస్తా, ఎల్లుండి నువ్వు నాకు శవాన్ని. సీతాలు సింగారం, మహాలక్ష్మి బంగారం. మంచి పాటకు పల్లవి చరణంలా ఇద్దరంత బాగా కుదిరారు. అరే, డేట్ ఆఫ్ బర్త్ కూడా December 31st, December 31st. వీడి వయసు? అవునండి, అమ్మాయి అబ్బాయి కన్నా 1 సంవత్సరం పెద్దది. మరి ఈ విషయం నాకు ముందే తెలుసండి. మరి నాకు ఎందుకు మీతో చెప్పాలనుకున్నాను, కోపడకండి. కానీ సమయం చూసి చెప్దామని ఆగానండి. ఇద్దరు మంచి ఈడు జోడు. ఏమండి, ఒకసారి అటు చూడండి. ఏమండి, వాళ్ళ తల రాతలే కాదండి, ఆ బోర్డు మీద రాతలు కూడా వాళ్ళని కలవమంటున్నాయి. వాళ్ళని మనం ఎందుకంటే విడదీయాలి? ఏమండి, ఎంతో మంది సమస్యలకు సమాధానం ఇచ్చిన మీకు ఇదొక పెద్ద సమస్య. చెప్పండి. ఈ సమస్యకు నేనెంతమందికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నాను అంతే. అయినా ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన వాళ్ళకి ఎదుగు సమస్య కానప్పుడు మనం ఎందుకు వాడని విడదీయడం?
లెట్స్ గో అహెడ్. శివ సినిమా చూడలే, చైన్ దింపు అండ్ జంపు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఫామ్ 10 minutes వెయిట్ చేయండి, మేడం బిజీగా ఉన్నారు. నాకు కూడా సినిమాకి టైం అయిపోతుంది, నేను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటాను సార్. ఓకే. థ్యాంక్ యూ. ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు? అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు మేడం. गुलाबी बेबी बेबी मेरे हनीबी हम भी तुम भी बोलो हबीबी जरा सुनो जी आओ जी शुरू जी पतलस्तान नकलेसी पाकिस्तान वनल पेजी హాయ్. సారీ ఫర్ బీయింగ్ లేట్. సర్లే, సినిమా చూడు. డామ్ ఇట్. ప్రేమించుకున్నామని తెలియగానే ఫ్రెండ్స్ దగ్గర నుంచి నా ఫ్యామిలీ మెంబర్స్ వరకు అందరికీ లోకు అయిపోయాను. ఏమైంది? మా డాడీ ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయమని బలవంతంగా బ్యాంక్ పంపాడు. అవును, మీ మదర్ కూడా ఏదో బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారని చెప్పావు కదా, ఏ బ్యాంక్ లో? ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంకా? గొప్ప మునిగింది. నేను అప్లికేషన్ ఇచ్చింది కూడా ఆ బ్యాంక్ లోనే. అయ్యో, మీ అమ్మగారికి నా డేట్ ఆఫ్ బర్త్ తెలిసిందంటే మన పని. వన్ సెకండ్. ఎక్కడికి? మేడం లేరా? లేరు, గంట క్రితమే తలనొప్పిగా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్తున్నట్టు కరెక్ట్గా తెలుసా? తెలుసు, నీ అప్లికేషన్ చూసే వచ్చాను. ఈ అప్లికేషన్లో నీ వయసు 1 ఏడాది పెరిగింది. ఈ విషయం నాకెందుకు ముందుగా చెప్పలేదు? సారీ అండి. చూడు బాబు, నేను మగ పిల్లాన్ని కని ఉంటే 9 నెలలే మోసుండేదాన్ని. కానీ నేను కన్నది ఆడపిల్లని. జీవితాంతం నా కడుపులోనే దాచుకోవాలి. ఈ విషయం నేను నా మనసులోనే దాచుకుంటాను. కానీ నీ మమ్మీ డాడీకి తెలిస్తే? వాళ్ళకి తెలుసండి. తెలిసే మా పెళ్లికి ఒప్పుకున్నారు. డాడీ డిసెంబర్ 31న మిమ్మల్ని మా ఇంటికి రమ్మని చెప్పారు. డిసెంబర్ 31st? ఏంటండి, రావడం కుదరదా? ఈ సంవత్సరంలో ఆఖరి రోజు, నా కూతురుతో ఆనందంగా గడిపే చివరి రోజు అదే. కాకపోతే ఆ ఫంక్షన్ ఏదో మా ఇంట్లోనే అరేంజ్ చేద్దాం. అదేంటి మమ్మీ, ఏమైంది? నీ డాడీ కోర్టు నోటీస్ పంపారు, నిన్న ఆయన దగ్గర పంపమని. ఈ వయసులో నీకు పెళ్లి చేసి అత్తమామల ఇంటికి పంపాలి, కానీ నేను ఆయన ఇంటికి పంపమని కోర్టుతో బెదిరిస్తూ నోటీస్ పంపించారు. ఆయన నోటీస్ పంపిస్తే నేను వెళ్ళాలా? 18 సంవత్సరాలు ఎలా పెరిగానో ఎలా ఉన్నానో పట్టించుకోని తండ్రి ఈ రోజు కోర్టు నోటీస్ పంపిస్తే ఏమిటి అర్థం? నీ మీద ప్రేమ ఉందని అర్థం. చూడమ్మా, నువ్వు కూడా మొండిగా మీ నాన్నలా ఆలోచించకుండా
పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తండ్రి కూతుళ్ళిద్దరినీ కలిపేది అనుబంధమే గాని ఈ కోర్టు నోటీసులు కావని బహుశా మిలిటరీ వాడిగా మీ నాన్నకు తెలియకపోవచ్చు. ఆయన నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళడానికి కోర్టు నోటీస్ పంపించాడంటే ఆయనకు జీవితంలో కావలసినవన్నీ కమాండ్ చేసి తీసుకునే మిలిటరీ కమాండర్ అని అర్థం అవుతోంది నాకు. కాకపోతే ఆ నోటీస్ వెనక ఉన్న తండ్రి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. 18 సంవత్సరాలు మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఓ కూతురు కోసం ఓ తండ్రి ఎదురు చూస్తున్నాడంటే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాసిన నాకే ఆశ్చర్యంగా ఉందమ్మా. అర్ధగంట ఇంకా వస్తలేడు. సేఫ్టీ కోసం మనమే ఒక అరగంట ముందు వచ్చాం సార్. సేఫ్టీ కోసమా? అదే లేకుంటే అడుగు వస్తున్నాడు. వెపన్స్ రా. ఇగో నేను ఉర్దూలా 1 2 3 కెళ్ళి దస్తంట. దస్తనగానే ఒక్క నొక్కు ఆడు ఖతం. రెడీయా? 1 2 3 4 5 6 7 8 9. వాయిస్ మారిందేంటి? చెప్పు, ఈ గన్ ఎక్కడరా నీకు? ఆ నాన్నగారిదండి. ఓహో, అలా ముద్దుగా పిలుచుకుంటావు అనమాట నువ్వు. కాదు పాడు కదండి, ఈ నాన్నగారిదే. రే రే, నువ్వేనా నాన్నగాడంటే? ఆయన కూడా ఎందుకులేండి ఇప్పుడు. ఆయనద్దా? అవును. నీకు ఏంట్రా కనెక్షన్? మాఫియా గ్యాంగ్ లీడర్. రేయ్, నేను ఆన్సర్ అడుగుతుంటే నువ్వు క్వశ్చన్ వేస్తావేంట్రా? అవును, ఆ బాంబే బాంబు పేలుళ్ల కేసులో నీ పాత్ర ఏంటి? ఇడ్లీ పాత్ర. చేతులు కట్టుకో. ఏంట్రా నీ పాత్ర? ఇడ్లీ పాత్ర. ఏంట్రా సౌండ్? ఈడు ఎప్పుడు తప్పుడు ఈ మోసుకపోనీకి బయట ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు సార్. ఫుల్ ఆర్కెస్ట్రాతో వచ్చేసావు అనమాట. నేర్పుతావా? ఈడెవడు? ఈయన పెళ్ళడానికి ఆడు సేఫ్టీ మగడు. ఇదిగో అన్నయ్య, నీ కొరకు బెయిల్ తెచ్చాను. ఈడికి జైలే కానీ బెయిల్ లేదు. అదిగా సార్, ఈయన యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. ఆ బాంబు పిల్లలకు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. ఏంట్రా సడన్ గా నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? సారీ అన్నయ్య, ఆ మండేల గారిని సస్పెండ్ చేసిన కోపంతో వాడు నేను ఆడిన నాటకం ఇదంతా. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 12 దగ్గరకు వచ్చేసరికి కొత్త సంవత్సరం వస్తుందన్నమాట. పాత సంవత్సరానికి స్వస్తి చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కేక్ కట్ చేయబడుతుంది. డాడీ, ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ కూడా మా కొత్త టెన్షన్ పెట్టావు. అప్పుడన్నా నువ్వు అటెన్షన్ గా ఉంటావని. ఇంకే ఆ టెన్షన్? అరగంట సేపు ఆ గడియారాన్ని చూస్తూ టెన్షన్ గా కూర్చోవాలి. ఒరేయ్, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నేను పాట పాడేస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ. అంతేలే, ముందొచ్చిన కంచు గిన్నెల కంటే వెనకొచ్చిన స్టీల్ గిన్నెలు మెరిపెక్కుని. ఉడుక్కోకండి బామ్మగారు, మీకు కావాల్సిన గిఫ్ట్ నేను ఇస్తాగా. నువ్విచ్చాడంటమ్మా, వీడు ఇవ్వాలి గాని. ఎవ్వరూ ఒకరు ఏదో ఒకటి ఇస్తారు లేవే. ఓ అరగంట సేపు ఓపిక ఉండలేవా? మొదటి నుంచి నేను నీ వెంట పడ్డం, ప్రేమించమని అడగటం, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడం తప్ప నువ్వు నా గురించి ఏం చేశావు? చంటి, నా గురించి ఆలోచించుకోవడానికి నువ్వు నాకు టైం ఇవ్వలేదు. నీ గురించి ఎప్పుడు ఆలోచించను. ఎనీవే ఐఎమ్ సారీ. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. I'll just go and get gift for you. Okay? వావ్. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? చంటికి షర్ట్ కొందామని. గిఫ్ట్ అర్థమైందా? ఇంకా కొత్త షర్ట్ తేలేదురా? అంత లోపల షర్ట్ ఉన్న షర్టును ఉంచుకో, కొత్త షర్ట్ కోసం చించుకో. అయినా ఇప్పుడు షాప్స్ ఎక్కడ ఉంటాయి? న్యూ ఇయర్ కదా, నేను తెరిపిస్తాను. తాళం వేసుంటే పగలు కొడతాను. తొందరగా వచ్చేమ్మా. ఆడపిల్లని కందాం అనుకుని ఆడపుల్లని కన్నాను. ఆ షర్ట్ తీయండి. ప్రేమించవా ప్రియనేస్తమా, నా హృదయం నీదమ్మా. వరనీయనా ముడి చేర్చనా, నీ మారమ్మానమ్మా. జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా. బాణ
ఊహను కాలేనా తొందరలోన ఏమైనా తోచేనా అన్నీ మరిచి నిన్నే తలచి ఏమైపోతున్నా నాకైనా తెలుసునా ప్రేమించవా ప్రియనేస్తమా నా హృదయం నీదమ్మా మిసమిసలోన నీ నవ్వులు చూస్తున్నా నిలబడనీవే నన్ను ఒక నిమిషం పాటైనా కాలం కదలక నేను తెగ సతమతమవుతున్నా చిలిపిగా అల్లిన ఇంతటి అల్లరి ఏంటిది ప్రేమేనా అవునేమో ప్రియతమా ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. వీఆర్ టేకింగ్ యూ ఇన్ టు అవర్ కస్టడీ. ఫాదర్ ఆఫ్ మిస్ ఆకాంక్ష. యు ఆర్ రైట్ మై చైల్డ్. 18 సంవత్సరాలు ఎలా ఉన్నది చూడని తండ్రి సడన్ గా కిడ్నాప్ చేసి తీసుకురావటం తప్పే. కానీ ఏం చేయనమ్మా, మిలిటరీ వాణ్ణి. నా కూతుర్ని నా దగ్గరికి చేర్చుకోవటానికి ఇంతకన్నా వేరే మార్గం లేదే. ఇంతకాలం ఈ ప్రేమ ఏమైందనా గుండెల్లో దాచుకున్నా, నీతో పాటు పెంచుకున్నా. విడాకులిచ్చింది అమ్మకి, మరి నన్నెందుకు చూడటానికి రాలేదనా? ఏం చేయనమ్మా, ఐఎమ్ ఏ బ్యాడ్ మ్యాన్. అది టచ్ చేసిన పెన్తో కూడా నేను విడాకుల పత్రం మీద సంతకం పెట్టినంత బ్యాడ్ మ్యాన్ ని. బట్ నీలో సర్క్యులేట్ అవుతుంది నా బ్లడ్. నువ్వు నా కూతురువే, అందుకే నీ కోసం 1, 2 కాదు 18 సంవత్సరాలు ఎదురు చూశా. నమ్మ, నువ్వు నమ్మ, నాకు తెలుసు. కమ్. లుక్, చూడు, దూరమైన కూతురు అనుక్షణం గుర్తు చేసుకుంటూ దగ్గరకు చేర్చుకోవడానికి ప్రయత్నించే ఓ తండ్రి పడే తపన, ఆవేదన, బాధ చూడు. బాల వయసులో నిన్ను వదులుకున్నా, మళ్ళీ పెళ్లి వయసులో చూస్తున్నా. చూడమ్మా, 4 ఏళ్ల వయసులో నీ కోసం కొన్న గౌన్లు చూడమ్మా. నువ్వు కాన్వెంట్ కి వెళ్తుంటే నిన్ను కళ్ళారా చూడాలని నీ కోసం కొన్న యూనిఫామ్ చూడమ్మా. చూడు, నీ కోసం తెచ్చిన బుక్స్ చూడు. ఇదేమిటో తెలుసా? నా కూతురు, నా బిడ్డ, నా పసిపిల్ల పెద్ద మనిషి అయితే గుండెల నిండా కప్పుకోవటానికి కొన్న బయట కొంగమ్మా ఇది. కడుపులో బిడ్డ ఎవరో తెలియకుండా ఓ తల్లి 9 నెలలే మోస్తుంది. కానీ ఈ తండ్రి 18 సంవత్సరాలు కూతురు ఎలా ఉంటుందో చూడకుండా కేవలం భ్రమలో బ్రతుకుతున్నాడు. ఇంకా ఈ తండ్రి మీద కోపం పోలేదమ్మా? నీ తల్లికి మంచి భర్త కానివాడు నీకు మంచి తండ్రి కాలేడా? చూసావా,
ఇన్నాళ్ళు నీ తండ్రి పడుతున్న ఆరాటం చూశాక ఇన్నేళ్లు పెంచిన మీ అమ్మను కూడా మర్చిపోయావు. హలో హలో మమ్మీ, ఆకాంక్ష, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? డాడీ దగ్గర నుంచి. డాడీ దగ్గర నుంచా? కంగారు పడాల్సిందేం లేదు మమ్మీ, 2 రోజులు వచ్చేస్తాను. నీ ఇష్టం. మమ్మీ, నా మీద కోపం వచ్చింది కదా? నువ్వు నీ డాడీ దగ్గర ఉంటే నాకెందుకు మా కోపం? ఆప్యాయతను చూపించడం వరకే నేను. అధికారం ఆయనదే కదా. ఓకే మమ్మీ, బాయ్. ఏంటమ్మా ఆకాంక్ష వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందా? అవునండి, ఇప్పుడు రావడానికి కుదరదని చెప్పింది. ఇందులో కంగారు పడ్డానికి ఏముంది? వెళ్ళింది వాళ్ళ నాన్న దగ్గరికే కదా. ఆయన గురించి మీకెవరికీ తెలీదు, చివరికి నాకు కూడా. చూడమ్మా, నా కూతురు కోసం స్లైడ్స్ స్వయంవరం ఏర్పాటు చేశారు. లుక్ అండ్ సెలెక్ట్ ద బెస్ట్. ఈస్ మిలిటరీ కమాండర్ ప్రతాప్ సర్. హీఈస్ డాక్టర్ రవి కిరణ్. హీఈస్ రఘువీర్, పైలట్. డాడీ, వచ్చిన దగ్గర నుంచి నీ కూతురు ఇలా ఉండాలి, ఇది తినాలి అని మిలిటరీ కమాండర్లా కమాండ్ చేస్తున్నావే గానీ నీ కూతురికి ఏం కావాలో తెలుసుకోలేకపోయావు. ఎస్, ఇప్పుడు కూడా నీకు నచ్చిన వాళ్ళని చూపిస్తున్నావు గానీ నా మనసుకు నచ్చిన మనిషిని గురించి అడగలేదు. యూఆర్ టూ సెల్ఫిష్ డాడ్. ఎస్ బేబీ, ఐఎమ్ టూ సెల్ఫిష్. నా కూతురు నేను చెప్పిన మాట వినాలి, నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలన్నంత సెల్ఫిష్. నా కూతురు ఇప్పుడు పెద్దదయ్యింది, తన లైఫ్ పార్ట్నర్నే తనే సెలెక్ట్ చేసుకోగలదని తెలుసుకోలేకపోయాను. చెప్పమ్మా, చెప్పు, నువ్వెవరినైనా ప్రేమించావా? ఓ, వెరీ గుడ్. నా కూతురు ప్రేమను పొందిన ఆ లక్కీ ఫెలో ఎవరు? నా క్లాస్మేట్ చంటి. వెరీ ఇంట్రెస్టింగ్. నీ మానస చోరుడు చొక్కా లేని బాలుడు అన్నమాట. అయితే నువ్వు చొక్కా తీసుకెళ్లే వరకు చొక్కా వేసుకోడా? మొండి, జగముండి. నేను కాదన్నా నా వెంట పడి మరీ ఒప్పించాడు. నువ్వు వద్దన్నావా? డబ్బు లేదా? మనకుంది కదమ్మా. మరి క్యాస్ట్, ఇంకా క్యాష్ క్యాస్ట్ ఇవన్నీ ఎవరు చూస్తున్నారమ్మా? లవ్ ఈజ్ బ్లైండ్. ప్రేమలో పడితే దేన్నైనా క్షమించగలగాలి. దట్ ఈస్ లవ్. ఇంతకు ఏం తక్కువ నువ్వు అబ్జెక్ట్ చేశావు? వయసు. ఎస్ డాడ్, చంటి నాకంటే 1 సంవత్సరం చిన్నవాడు. బట్ హీ లవ్స్ మీ సో మచ్. ఐ టు లవ్ హిమ్. ఎస్ డాడ్, చంటి నాకంటే 1 సంవత్సరం చిన్నవాడు. బట్ హీ లవ్స్ మీ సో మచ్. ఐ టు లవ్ హిమ్. ఎందుకంటే అతను నీకన్నా అమ్మకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఐ టు లవ్ హిమ్. ఎందుకంటే అతను నీకన్నా అమ్మకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎస్ డాడ్, హీ లవ్స్ మీ సో మచ్. ఐ టు లవ్ హిమ్. నా కూతురు తనకన్నా వయసులో చిన్నవాణ్ణి ప్రేమించింది. దానికి వాళ్ళమ్మ కూడా ఒప్పుకుంది. అయినా నేను వాళ్ళ పెళ్లి చేసేవాణ్ణి. కానీ 18 సంవత్సరాలు గుడ్డిగా ఊహల్లో బ్రతికిన ఈ తండ్రి ప్రేమ కంటే 18 నెలల క్రితం పరిచయమైన కుర్రాడి ప్రేమ ఎక్కువంది. వాడి కోసం కొన్న షర్టు తన గుండెల మీద పెట్టుకుని ఈ తండ్రి ప్రేమను గుండెల్లో తన్నింది. నా నుంచి నా కూతురును దూరం చేసే పెళ్ళం గాని చివరి కల్లుడు గాని నాకొద్దు. You know why? I love my daughter. Yes, I love my daughter. హాయ్ చంటి. ఇంకేం చెప్పకు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా షర్ట్ తెస్తానని వెళ్ళావు. నెక్స్ట్ ఇయర్కి వస్తావా? ఐఎమ్ సారీ రా చంటి, మన విషయం మా డాడీతో మాట్లాడాలని ఆగిపోయాను. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఓకే, నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాడీ ఇప్పుడే పంపించినట్టున్నారు. 2 రోజులు వచ్చేస్తానే. సరదాగా నువ్వే ఇటు రాకూడదు? 1 మినిట్, షర్ట్ తీసుకొస్తాను. అమ్మాయి చేత్తో చొక్కా ఇచ్చేంత వరకు ఇలాగే ఉంటావన్నమాట. అన్నమాట కాదండి, మనలో మాట. ఈ ప్రేమ విషయంలో ఇంత మొండిగా ఉంటేనే లవ్ సక్సెస్ అవుతుందట. అంతవరకు ఎందుకు? మా లవ్ సక్సెస్ అవడానికి కూడా ఈ మొండితనమే కారణం. అయినా మిలిటరీ మెన్ మొండితనం గురించి మీకు నేను చెప్పాలా? డాడీ, చంటి కోసం కొన్న షర్ట్ కనపట్టలేదు. పర్వాలేదమ్మా, నీ పెళ్లికి ఫుల్ సూట్ పెడదాం.
ఎక్స్క్యూజ్ మీ, అదేంటి నీ పెళ్ళి అంటున్నారు? మా పెళ్ళి అనొచ్చుగా. ఆడపెళ్లి వాళ్ళం కదా. ఓకే, 2 రోజుల్లో నిస్తార్థానికి వస్తామని మీ ఇంట్లో చెప్పు. బాయ్. రా వెళదాం. నేను ఇక్కడే ఉంటాను. అలాగే, మేమంతా కలిసి వస్తాం. ఏం డాడీ? అలాగే. చంటి, నువ్వు బయలుదేరు. టేక్ కేర్. బాయ్. బాయ్. ఏంటా స్పీడు? ఇంటికేనా? అది యు నో సంథింగ్, ఐ లవ్ మై డాటర్. నా కూతురంటే నాకు పంచ ప్రాణాలు. బట్ ఆమె నా ఆరో ప్రాణం. అచ్చా, లేని ప్రాణం పేరు చెప్పి నీ ప్రాణం మీదకి తెచ్చుకో. బి ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఐ కాంట్ ఫాలో యూ అంకల్. అదే, నువ్వింత స్పీడ్గా వెళ్తే సేఫ్గా ఇంటికి వెళ్ళలేవని భయం. ఎంతైనా నా కూతురి ప్రేమను నా నుంచి దోచుకున్నవాడివి కదా. అదేంటి అంకల్, తండ్రి ప్రేమ కూతురు పెళ్లి వరకేగా, కానీ భర్త ప్రేమ బ్రతుకున్నంత కాలం ఉండాలి కదా. కథలు చెప్పొద్దు. మీ డాడీకి ఫోన్ చేసి 2 రోజుల్లో నిస్తార్థానికి వస్తామని చెప్పు. అదే, అందరం కలిసి. థ్యాంక్ యూ అంకల్. డాడీ, ఆకాంక్ష డాడీ మా పెళ్లికి ఒప్పుకున్నారు. 2 రోజుల్లో మేమందరం కలిసి వస్తున్నాం. మిమ్మల్ని నిశ్చితార్థానికి ఏర్పాటు చేయమంటున్నారు. అమ్మకి చెప్పు. ఏం పర్వాలేదులే, అమ్మతో నేను చెప్తా. ఓకే. ఎవరు ఫోన్ లో? ఈ సుపుత్రుడే. అంకుల్, నేను వెళ్ళి డ్రెస్ కొనుక్కొని వస్తాను. ఓకే. ఆ బైక్ మీద వెళ్తున్నాడే, ఎవరతను? మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా సార్. నేనా? లేదే. అదేంటి సార్, ఆ అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానన్నాడు, మీరు పెళ్లి కొప్పుకున్నారు, నిశ్చితార్థాన్ని కూడా ఏర్పాట్లు చేయమన్నారు. నేనేమీ అనలేదు, నువ్వేమీ వినలేదు. అవును, పర్మిషన్ లేకుండా సివిలియన్ మిలిటరీ క్యాంపస్ లోకి వచ్చి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని కొడితే ఏం చేస్తారు? ఎస్ సార్. నువ్వు ఒక గొప్ప ప్రేమికుడు కావటం కోసం నన్నెందుకురా విలన్ని చేస్తావు? నిశ్చితార్థం ఏర్పాటు చేయటానికి వెళ్ళావనుకుంటుంది నా కూతురు. నువ్వెక్కడే ఉన్నావనుకుంటారు మీ మమ్మీ డాడీ. డోంట్ వరీ, నిశ్చితార్థం టైంకే నా కూతురి పెళ్లి చేస్తాను. నీతో కాదు, నాకు నచ్చిన వాడితో. నా మాట విన్నావనుకో, భారతీయుడవని గౌరవించి 2 రోజుల్లో వదిలేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, పాకిస్తాన్ టెర్రరిస్టు అని షూట్ చేస్తాను. నీ మీద నాకే ద్వేషం లేదు, నా కూతురు మీద ప్రేమ తప్ప. నిన్న వచ్చింది నావల్ చదవడానికి కాదు, మిలిటరీ కంటోన్మెంట్ చూడడానికి. సరే ఉండు, బట్టలు మార్చుకుని వస్తాను. ఓకే. ఇవే బిఎస్ఎఫ్ ట్రైనింగ్ క్లాసెస్. కమ్ ఆన్, లెట్స్ గో. యు సీ, దీస్ ఆర్ ఆల్ అవర్ ఆర్మ్డ్ వెపన్స్. అంకుల్, ఇవన్నీ ఒరిజినల్ గన్సేనా? ఆఫ్ కోర్స్. కమ్ ఆన్. ఇక్కడ ఉన్న గన్స్, సైనైడ్స్ అన్ని ఒరిజినలే. మిస్టర్ గుప్తా. ఎస్ సార్. టేక్ కేర్. ష్యూర్. ఆ సైనైడ్ పిల్ ఎందుకు తీసావు? నీకేమమ్మా, నువ్వు ప్రేమించగానే అందరూ ఒప్పుకున్నారు. నాకు ఆ అదృష్టం లేకపోతే దీంతో బెదిరిస్తాను. ఇదే మా టెంపరరీ జైల్. అంతా మూసేసి ఇదే చేయాలంటే మాకు ఎలా తెలుస్తుంది? లోపలికెళ్ళి చూడొచ్చా అంకుల్? వెళ్ళకూడదమ్మా. పైన చూస్తా. నో, ఆర్డర్స్ లేవమ్మా. ఏ, చెప్పిన మాట విను. ఇది టెర్రరిస్ట్, ఎవరో చూడకూడదు. వెళ్ళు, తీసుకెళ్ళు. ఎస్ సార్. ఓ ఆశా నా ఆశా, చలి చింత లేదు చెరలు, ప్రియ చింత కలిగి ముదిలు, దడదడ గుండె పిలిచ నిన్నే ఓ ప్రియా.
విధిరాత ఇట్టిదేమో తలరాత తప్పదేమో ఇది ప్రేమ శాపమేమో ఓ ప్రియా చలి చెంతలేదు చెరలు ప్రియ చింత కలిగి మదిలు దడదడ గుండె పిలిచె నిన్నే ఓ ప్రియా సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ఈ ఒంటరి బ్రతుకున ఊపిరి మిగిలుంటుందా నేను పాడే పాట ఓ ప్రణయం ప్రణయం మారో ప్రాణం కాదా ఊపిరేమో ఊహల ఊసల ఊసల ఉరి చేర్చే నీవు కనవా ప్రాణమేమో విలవిల గిలగిల దడదడలాడేది చేరుకోవా పెళ్లి నీకు నచ్చిన వాడితో కాదు నాకు నచ్చిన వాడితో జరుగుతుంది డ్రైవర్ పోనీ నన్ను కన్నవారే నా కలలకు తీరని కలతలు మిగిలించారే నేను కన్న కలలే నా కనులకు చీకటి వెలుగును శాసించాయి గుండె నేడు గుబులై దిగులై సెగలై రగిలేని ఎందుకోసమో ఊపిరంత క్షణమే యుగమై జగమే విషమై నీ కోసమే त्रयो संस्मरणात् ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् माङ्गल्येन मम जीवन हेतुना చంటినేమైనా చేస్తే ఈ సైడ్ తిరిగి చచ్చిపోతాను వదిలేయండి
మిస్టర్ యశ్వంత్, వచ్చావు ఇక్కడికి? ప్రేమని బ్రతికించడానికి. ఆకాంక్ష నా కూతురు. అది నేను చెప్తేనే నీకు తెలిసింది. తుపాకీ బుల్లెట్స్ తప్ప మరో ప్రపంచం తెలీదు నీకు. ఆడదాని మనసుని అర్థం చేసుకోలేవు. మిలిటరీ మ్యాన్. తుపాకీ బుల్లెట్స్ తప్ప ఆడదాని మనసు నాకు అర్థం కాదు. ఆ తుపాకీ వెనుక 18 సంవత్సరాల తుఫాన్ ఉంది. ఆ బుల్లెట్స్ ముందు 18 సంవత్సరాల అగాధం ఉంది. నా కూతురు కోసం 18 సంవత్సరాలు వేరే పెళ్లి చేసుకోకుండా ఎదురు చూశాను. ఆగు నాన్న, ఈ మాటలు చెప్పే నన్ను ఇంతకాలం నీ దగ్గర బంధించావు. ఏ కూతురు కూడా నీలాంటి మూర్ఖపు తండ్రిని కావాలని కోరుకోదు. ఎవరని చెప్పినా ఆకాంక్ష తండ్రిగా దాన్ని పెళ్లి చేసే హక్కు కోర్టు నాకిచ్చింది. అదే కోర్టు నాకు హక్కిచ్చింది. మేజర్ అయిన ప్రతి అమ్మాయి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు. ఆ హక్కు నా పవర్ ముందు ఎందుకో పనికిరాదు. అంత పవర్ ఉంటే ఈ తుపాకిల్ని గోడలుగా చేసి సీక్రెట్ గా ఈ పెళ్లెందుకు చేస్తున్నారు? సమాధానం చెప్పలేరు. ఆ రోజు ఈ ఆడదాని మనసు అర్థం చేసుకోలేదు. ఈ రోజు మీ కూతురు మనసు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు మీకు ప్రేమ అంటే తెలీదు. ఆ రోజు ఇది చేసిన తప్పే నా కూతురు చేస్తుంది. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని మా కాపురం ఎలా తగలడిందో తెలుసా నీకు? తెలుసా? నా కూతురు మెల్ల తాలి పడ్డం కోసం నా మెల్ల తాలి తెగినా పర్వాలేదు. చంటి, అమ్మాయి మెల్ల తాలి కట్టు. పర్వాలేదు, తీసుకెళ్ళు. ఓం ధ్రువంతే రాజా వరుణో దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రమేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి భవగే త్వం దేవ జగదాం శతం. వెళ్ళండమ్మా. ప్రేమ గురించి తెలియని మా అందరికి దూరంగా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. One minute. నువ్వు నా విషయంలో ఎంత సెల్ఫిష్ గా ప్రవర్తించినా నా తల్లి నీ గురించి గొప్పగా చెప్పింది. నా ఊహల్లో యువర్ ఎ గ్రేట్ ఫాదర్. ఐ స్టిల్ లవ్ యు డాడ్. నాన్న, ఇప్పటికైనా నువ్వు మారితే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. కలిసి ఉండాల్సింది మనం కాదు, మీరు. రే, టికెట్లు ఉన్నాయా చూడు, తొందరగా రావే. ఇందు మూలముగా ఏతావాత తేలిందేమిటయ్యా అంటే, పెళ్లి జరగడానికి కావలసింది ఆస్తి, అంతస్తు, కులము, మతము, హోదా, కనీసం వయసు కూడా కాదు, మనసు. ఎస్. ఓకే నాన్న, హ్యావ్ ఎ నైస్ టైం. క్షేమంగా వెళ్ళరా. చాక్లెట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. Your attention please. Mr. Eswant has requested to stop the flight for a few seconds. Namaskar. ప్రేమ గురించి ప్రేమించే వాళ్ళు ప్రేమగా చెప్తే నేనే కాదమ్మా, ఎవరైనా సరే మారిపోతారు. హ్యాపీ జర్నీ టు ద న్యూ కపుల్. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ.